అందరికీ నమస్తే. ఏదైనా సమస్య వస్తే వాటి పరిష్కారం చూపడం ప్రభుత్వం బాధ్యత. కానీ ఈ గవర్నమెంట్ చేతులెత్తేస్తుంది. అంటే మాకు సంబంధం లేదు, లేకపోతే మేము ఇట్లే చేస్తున్నాం, లేకపోతే డబ్బులు అయిపోయినాయి, మేమేం చేయాలి, లేకపోతే మీ జీతాలు కట్ చేస్తాం, లేకపోతే మీ జీతాలు ఇయ్యలేం, లేకపోతే మీ ఉద్యోగాలే అవసరం లేదు, ఫీజు రింబర్స్మెంట్ కోసం వస్తే మీ కాలేజీలో మూసేపిస్తాం. ఇట్లా మొత్తం చేతులెత్తేస్తుడే తప్ప సమస్యకు పరిష్కారం లేదు ఇక్కడ. సమస్యలు వస్తాయి, సమాజంలో చాలా సమస్యలు వస్తాయి, ఒక ఫ్యామిలీలో కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఆ ఫ్యామిలీ ఇంటి పెద్ద ఆయన్నే ఆ సమస్యను పరిష్కరించాలి. అంతేగాని ఎలక దూరిందని చెప్పి ఇల్లు అంటపెట్టుకోడు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో అదే నడుస్తుంది. ఏదైనా సరే ఏదో ఒక నిపం వేయాలి, తప్పించుకోవాలి, ఏదో రాజకీయ పార్టీ పేరు చెప్పాలి, వాళ్ళ వెనుక రాజకీయం నడుస్తుంది అనాలే, చేతులెత్తేసేయాలి. ఇప్పుడు అన్ని చేతులెత్తేసే కార్యక్రమాలు నడుస్తున్నాయి గవర్నమెంట్లో. ఈ బాధ్యత గల గవర్నమెంట్ అనాలన్నా, ప్రజా గవర్నమెంట్లో ఇట్లే ఉంటుంది అనుకోవాలన్నా, ఏమనుకోవాలనో మీరు చెప్పొచ్చు కామెంట్ రూపంలో. బట్ ఈ ఛానల్ మీది, మీకోసమే, మీకు నిజాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఛానల్ నడుపుతున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఏంటిది వరుసగా చూస్తున్నాం. అయితే రీసెంట్గా ఒక కామెంట్ చేసిండు, రీసెంట్గా కాదు, విద్యాశాఖ ఒక రివ్యూ చేసిండు. ఆయన విద్యాశాఖ మంత్రి కదా, చాలా తక్కువ సార్లు రివ్యూ చేస్తాడు విద్యాశాఖ మంత్రిగా. ముఖ్యమంత్రి ఒక రివ్యూ చేసి దానిలో ఒక కామెంట్ చేసిండు. దానిలో ఎవరున్నారు, అంత విద్యాశాఖకు సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కింది స్థాయి ఆఫీసర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. దానిలో ఏమంటాడు, విద్యాశాఖ కేటాయించిన డబ్బులన్నీ 90%, 95% మేము టీచర్ల జీతాలకే ఖర్చు పెడుతున్నాం. విద్యార్థుల అంటే విద్యాశాఖకు కేటాయించిన డబ్బులు మేము శాలరీకే ఇస్తున్నాం అంటే ఏం చేయలేమని అర్థమా? ఇక అంతే, దాని పని అయిపోయింది, ఇంకా విద్యాశాఖలో ఇంతకు మించి ఏం చేయలేము, కనీసం స్కూళ్ళల్లో బాత్రూమ్లు కట్టియలేము, పిల్లలకు కనీసం డిజిటల్ క్లాసులు పెట్టియలేం అని అర్థమా? దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఎంత పెడితే ఎంత 90%? ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు అంతకుముందు గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో ఇచ్చిన 5,500 ప్లస్ వీళ్ళు ఇచ్చిన 5,500, మొత్తం 11,000 మంది టీచర్లకు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. కానీ అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరు? అంతకుముందు ఉన్న వాళ్ళకి అందరికీ అన్ని గవర్నమెంట్లు ఇచ్చిన జీతాలు. వైఎస్ ఆర్సైడ్ గవర్నమెంట్ ఇచ్చింది, చంద్రబాబు గవర్నమెంట్ ఇచ్చింది, కిరణ్ కుమార్ గవర్నమెంట్ ఇచ్చింది, కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ కొత్తగా ఏమి ఇస్తలేదు కదా. ఈ గవర్నమెంట్ కొత్తగా ఇయ్యనప్పుడు మరి ఏమని అర్థం చేసుకోవాలి? 90% జీతాలు మేము విద్యాశాఖకు సంబంధించిన జీతాలు టీచర్లకే పోతున్నాయంటే టీచర్లు ఏమైనా దోసుకుంటారా? మరి ఒకవేళ టీచర్లకు జీతాలు ఇవ్వకపోతే టీచర్లను కుదిస్తారా? లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్, ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ జేఎల్ ఉన్నారు, జూనియర్ లెక్చరర్స్ ఉన్నారు, జూనియర్ కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ లెక్చరర్లందరికీ 13,000, 12,000 జీతం కట్ చేసిరట ఈ నెల నుంచి. ఏంటంటే మీకు ఏజెన్సీ మారింది. ఏదైనా ఏజెన్సీ మారితే జీతాలు కట్ అవుతాయా? జూనియర్ లెక్చరర్స్కు జీతాలు కట్ అయినాయి, జీతాలు తక్కువైపోయినాయి. అట్లా వీళ్ళు కూడా టీచర్లు కూడా జీతాలు ఏమైనా కట్ చేస్తారా? లేదా టీచర్ ఉద్యోగాలు మాకు వద్దు, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జడతలేరు కాబట్టి తీసేస్తామంటారా? పేరుకేమో మేము ఆ గవర్నమెంట్ మూసిన స్కూల్ మొత్తం తెరుస్తామంటారు, చూస్తేనేమో 1,15,000 మంది తగ్గినారు అడ్మిషన్స్ స్కూలల్లో. అసలు వీళ్ళు బడ్జెట్ ఎంత పెట్టినారు? వీళ్ళు ఎంత పెడతామన్నారు? 15% బడ్జెట్ పెడతాము, 15%, మొత్తం బడ్జెట్లో 15%, అంటే 15% అంటే ఎంత? 3 లక్షల కోట్లు. మొత్తం 3 లక్షల కోట్లలో 15% బడ్జెట్. 15% బడ్జెట్ అంటే 45,000 కోట్ల బడ్జెట్ పెట్టాలి. వీళ్ళు పెట్టింది ఎంత? 7.57% పెట్టినారు. పెట్టిందే సగం పెట్టినరు. సగం పెట్టి 90% జీతాలకే పోతున్నాయంటే ఫెయిల్యూర్, మీ ఫెయిల్యూర్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు 45,000 కోట్లు పెడతామని 21,000 కోట్లు పెట్టినారు. 21,000 కోట్లు జీతాలకే సరిపోతుందంటే మరి అంతకుముందు చాలామంది టీచర్లు ఉన్నారు. లేకపోతే వాళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చేయండి, పోనీ తెలంగాణలో విద్యాశాఖను మూసేయండి. ఇదంతా ప్రైవేట్ స్కూళ్లను, ప్రైవేట్ కాలేజీని బలోపేతం చేయడానికి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. డిమోరల్ చేస్తున్నారు టీచర్స్ని. వాళ్ళు కూడా టెస్ట్ పెట్టండి, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టండి. ఎలిజిబిలిటీ కాకపోతే ఉద్యోగాలు తీసేస్తారా? చెప్పండి మీరు ఏదో ఒకటి. ఇప్పుడు టీచర్లను మొన్ననే టీచర్లు బాగా పనిచేస్తేనే మా గవర్నమెంట్ మళ్ళీ వస్తుందన్నారు. ఇప్పుడు టీచర్ల మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నడిపితే కరెంటు బిల్లు వస్తుంది, చేతి తీసుడే. కరెంటు బిల్లు రాకపోతే ఏమొస్తుంది? ఎవడన్నా పొద్దుగా లేస్తే ఇబ్బంది అని చెప్పేసి బోధనకుండా వదిలేస్తామా? తినాలి కదా, అన్నం తినాల్సిందే, ప్రకృతి ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే. మరి ఇన్ని స్కూల్స్ ఉన్నప్పుడు పిల్లలకు ఇంత ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ బలోపేతం చేయాలి కానీ మొత్తం చేతులెత్తేసే కార్యక్రమాలు తీసుకుంటే ఎట్లా? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది, రాష్ట్రం అంతా దారిద్ర్యంలోకి పోయింది. బీపీఎల్లో ఉన్నది తెలంగాణ ప్రజలు కాదు, మొత్తం తెలంగాణ బీపీఎల్లోకి పోయింది. ఇప్పుడు వీళ్ళు జీతాలు తీసుకుంటలేరా?
సీఎం జీతం తీసుకుంటలేడా? 31 తారీఖు 30 తారీఖు మంత్ లాస్ట్లో మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటలేరా? మరి మీరు కట్ చేసుకోవచ్చు కదా, మీరు బంద్ చేసుకోవచ్చు కదా. మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రానికి? మీరు వచ్చినాక ఏమైంది? మీరు ఉన్నా లేకపోయినా ఈ స్కీమ్స్ మొత్తం గవర్నమెంట్ రాష్ట్రపతి పాలన కూడా నడుస్తుంది. అట్లాంటప్పుడు మరి మీరెందుకు జీతాలు తీసుకుంటున్నారు? లక్షల లక్షల జీతాలు, దాని మెయింటెనెన్స్, మీరు పోతే ఒక 10 కార్లు, దానికి జీపులు, దానికి డీజీలు, వాళ్ళకు డ్రైవర్లు, ఏడికి ఆడికి హెలికాప్టరు, రోజు లక్షల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు పెడుతున్నారు, పేపర్ ఆయిల్కి ఖర్చు పెడుతున్నారు, మీ చాయ్ సమోసాలు దానికి విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. అసలు ఎవరెవరికో మీ పార్టీలో ఉండే కొంతమంది లీడర్లకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకు లక్షల లక్షల జీతం తగలబెడుతున్నారు. ఏం లేదు, వాళ్ళకు కనీసం బడ్జెట్ కూడా లేదు. కార్పొరేషన్స్కు బడ్జెట్ కూడా లేదు. జస్ట్ ఉత్తగా జీతం తీసుకో, నీకు 2 గన్మేలు ఉంటారు, వెనక తిరుగుతారు, షోకులు పడు, నీకు జీతం ఇస్తాం అంతే. వాళ్ళకి ఏం పని లేదు. ఏ ఏ ఏ కార్పొరేషన్లో ఎవరికి పని లేదు. మరి అవన్నీ ఉత్తగానే జీతాలు, అవన్నీ వేసే కదా ఖర్చులు. ఈ లక్షల రూపాయలు దుర్వినియోగం, అందాల పోటీలు 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి? ఇవన్నీ దుబారా ఖర్చు చేసుకుంటా వీళ్ళ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది పోనీ అంతకుముందు ఎవరు ఇవ్వలేదు, వీళ్ళే ఇస్తున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చాకనే టీచర్లకు జీతాలు ఇస్తున్నారంటే అవునబ్బా వీళ్ళకి చాలా ప్రాబ్లం అయింది అని మాట్లాడచ్చు. దీని ఏమన్నా చేతగనితనం అనాలనా, లేకపోతే ప్రజల పన్నులు వృధా, కనీసం విద్యారంగానికి కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేకపోతున్నారు అనాలనా? ఇది రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి సాక్ష్యం అని అందరూ అంటున్నారు. అంటే రాష్ట్రం దివాలా తీసింది, బొక్కలు పడేది బనియన్లు, పైన మాత్రం తెల్లబడలు ఆయన ఒక్కడే వేసుకుని తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి, మంత్రులు. మీరు మాత్రం షోకులు పడుతున్నారు, కానీ రాష్ట్రం అంతా శోకం వినిపిస్తుంది. లాస్ట్కు టీచర్లు కూడా ఇప్పుడు శోకం వినిపించే కాడికి వచ్చింది. ఇంకా రేపు వీళ్ళకి 90% జీతం ఇస్తున్నాం, ఇంకా రేపు ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతే ఈ జీతాలంతా ఎందుకు, సెక్రటరీలో ఇంతమంది ఉద్యోగాలు ఎందుకు తీసేస్తాం? ఇది రకరకాల పాలనతో పోలుస్తారు. నిరంకుశత్వ పాలన, అరాచక పాలన, దానికన్నా దరిద్రమైన పాలన ఇది. ఒక ముఖ్యమంత్రి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా పని చేయించుకోవాలో తెలియదు, ఒక టీచర్తో ఎట్లా పని చేయించుకోవాలో తెలియదు. వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఇబ్బంది అయింది. మీరు జీతాలు తీసుకోకుండా సరిపోతుంది. వేలు లక్షల రూపాయలు మీరు ట్యాక్సులు కడుతున్నారు గవర్నమెంట్కి. మీరు లక్షల జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? రైతుల దగ్గరకు వస్తే రైతులకు ఇప్పటిదాకా భరోసా లేదు. రైతులకు 500 రూపాయలు ఇస్తామన్నారు కదా బోనస్, ఆ బోనస్ కూడా లేదు. ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిండ్రు, అన్నిసార్లు ఎగ్గొట్టిండ్రు. అసలు ఒక్క రంగమన్నా క్లారిటీగా అవునబ్బా ఈ గవర్నమెంట్ చేసింది అనేది ఉందా? ఒక్క రంగం కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము బాగుపడ్డాం, మేము చేసినాం, లేకపోతే ఈ గవర్నమెంట్ ధైర్యం నింపింది, ఈ గవర్నమెంట్ మమ్మల్ని అక్కడ చేర్చుకున్నది, ఏది లేదు. ఇప్పుడు లాస్ట్కు టీచర్ల మీదకి వచ్చింది. ఇంకా టీచర్ల మీదకి వచ్చిన తర్వాత మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మీదకి రాదని చెప్పని కూడా ఏం అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది రేపు అందరికీ కోతలు, అందరికీ ఇంకా మేము ఇట్లే చేస్తాం అని మాట్లాడతారేమో. మైనార్టీ గురుకుల్ స్కూల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, గురుకుల్ కాలేజీలు, వాళ్ళలో పనిచేసే టీచర్లు కూడా జీతాలు కోత, టీచర్లకు లెక్చరర్లకు. ఇక వాళ్ళకి ఆల్రెడీ కోత పెట్టేసింది గవర్నమెంట్. మైనార్టీ స్కూళ్ళలో పనిచేసే వాళ్ళు గురుకుల శాలరీలు అధికారికంగా శాలరీలు కట్టు ఎంతనంట తెలుసా? లాస్ట్ మంత్ 33,000 తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు 22,000. ఎవరికి? ప్రోగ్రామర్కు. ఇంకా సీనియర్ అసిస్టెంట్కు 22,000, అంతకుముందు 35,000 ఉండే. ఇట్లా మొత్తం కూడా అన్ని జీతాలు కోత పెట్టుకుంటూ పోయినారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల మీద కత్తి దూసిందనమాట. జూనియర్ లెక్చరర్లకు 35,000 నుంచి 23,000, పీజీటీలకు 31,395 నుంచి 18,000కు, టీజీటీలకు 28,660 నుంచి 18,200 తగ్గించారు. టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించారు. ఇప్పుడు వీళ్ళంతా కాంట్రాక్టు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత ప్రభుత్వ టీచర్లు. ఇప్పుడు మాట్లాడేది ప్రభుత్వ టీచర్ల గురించే. ఇప్పుడు వీళ్ళు ఖర్చులు ఆపుకోకుండా వీళ్ళు ఎక్కడ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది, ఒక రాష్ట్రాన్ని పచ్చగా చేయాలంటే ఏం చేయాలి, అట్లాంటి విషయాలు మేము ఆలోచించకుండా ఎక్కడెక్కడ ఏర్లు కట్ చేసుకుంటూ పోతాం. మేము ఇంతే. ప్రజాపాలన అంటే ప్రజలను కత్తిరియడం అనమాట. అదే అర్థమవుతుంది. ఇప్పుడు ఫైనల్గా వీళ్ళ తత్వం చూస్తుంటే డబ్బులను మేనేజ్ చేయలేకపోతున్నారు, ఫైనాన్స్ సిచ్యువేషన్ని వీళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు, వీళ్ళతో అయితలేదు. తర్వాత నాయకత్వం చేతగా నాయకత్వంగా కనిపిస్తుంది. ఇక చేతులు వదిలిన నాయకత్వం ఉంటారు కూడా, అంటే ఇంక వీళ్ళు ఏం చేయలేరు, ఇంకా చేతులు ఎత్తేయడం తప్ప ఇంకేం చేయలేదు. సమస్య వస్తే ఇక ఇంతే సాయిరామనాలే వదిలేసేయాలి, అంత తప్ప వీళ్ళేం చేయలేరు.
జీతాలు తప్ప ఇంకేం ఇవ్వలేరు అన్న దగ్గర జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ప్రజలకు స్కీమ్స్ ఇవ్వలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ 2 రోజులైంది, వాళ్ళకు హాస్పిటల్ డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంకా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు కాలేజీలోనూ బ్లాక్మెయిల్ చేసి ఏదో సమ్మె విరింపజేసారు. వాళ్ళు మళ్ళీ ఒకనాడు సమ్మెకు వచ్చేటట్టే కనిపిస్తున్నారు. ఇట్లా ప్రతి ఇష్యూ మొత్తం మాలదే తప్పు, అడగడమే తప్పు, చెప్పడమే తప్పు. వాళ్ళు జీతాలు పెంచాలని వీళ్ళందరూ ఈ మైనారిటీ స్కూలు, ఈ గురుకుల్ స్కూల్లో జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తే ఉన్న జీతాలు కట్ చేసిండ్రు. అది గవర్నమెంట్ నడుస్తున్నది. మీరు ఏం అర్థం చేసుకుంటారో ఈ గవర్నమెంట్ సిచ్యువేషన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.